నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సైదుల్ గుండ్లపల్లి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఇక్కట్లు పెడుతున్న ట్రాఫిక్. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్లో ఎదురెదుతున్న వాహనదారులు, పాదచారులు. కృష్ణా జిల్లా మంకోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇద్దరికి గాయాలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాజేంద్ర నగర్ లో రోజు రెచ్చిపోతున్న ఆకతాయిల వికృత చేష్టలు. నిన్నటి వరకు అమ్మాయిలపైన, నేడు టీచర్లపైన వేధింపులు. అక్రమంగా మూగ జీవులను తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్. 10 గేదెలు, 30 దున్నలను స్వాధీనం చేసుకున్న కవిటి పోలీసులు. నగరవాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు పెడుతుంది. మెట్రో వస్తే ట్రాఫిక్ తగ్గుతుందన్న వాహనదారులకు మెట్రో వచ్చాక కూడా ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అధికంగా పెరిగిపోతున్నాయి. అర నిమిషం ప్రయాణానికి అరగంట పాటు ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. తరుణం ఎదురవుతుంది కూడా. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు విస్తీర్ణం తక్కువగా ఉండడం వల్ల మరియు రోడ్డు పక్కనే ఉన్న చిరు వ్యాపారుల వల్ల వాహనదారులకు, పాదచారులకు నానా రకాల ఇబ్బంది పడుతున్నారు. Super. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ప్రయాణికులందరికీ కూడా, వాహనదారులు కూడా చుక్కలు చూపిస్తుందని కూడా చెప్పుకోవాల్సిన తరుణం ఏర్పడుతుంది. ఎందుకంటే అర నిమిషం ప్రయాణానికి ఖచ్చితంగా అరగంట పాటు పడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తుంటే కనుక నగరంలోని పలు చోట్ల చూసినట్లయితే ట్రాఫిక్ భారీగా మోహరించడం జరుగుతుంది. అయితే వ్యూహాత్మకంగా అధికారులు తీసుకున్న నిర్ణయాలు, అంటే ట్రాఫిక్ను నియంత్రించడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ట్రాఫిక్ విషయంలో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా విఫలమైనని కూడా చెప్పుకోవచ్చు తరుణం ఏర్పడుతుంది. మనం విజువల్స్లో కనుక చూస్తున్నాం. అదేవిధంగా ట్రాఫిక్ అనేది ఎంతవరకు మోహరించింది అనేది, అంటే సిగ్నల్స్ పడినా కూడా కనీసం దాదాపు 2 కిలోమీటర్ల మేర వరకు కూడా ట్రాఫిక్ ఆగిపోయేటువంటి తరం ఉంది. అదేవిధంగా సిగ్నల్స్, గ్రీన్ సిగ్నల్ పడినా కూడా వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నటువంటి తరం. అదేవిధంగా చూసుకున్నట్టే మనం ప్రస్తుతానికి మల్కజ్గిరి ఏరియాలో చూసుకున్నట్టే మల్కజ్గిరి ఏరియా అంతా కూడా చూసుకున్నట్టే రోడ్లు అన్నీ కూడా చాలా విస్తీర్ణం తక్కువ ఉండి చాలా దగ్గరగా ఉన్న తరుణంలో ఈ తరుణంలో వాహనాలు, అంటే ప్రయాణికులు ఎవరైనా సరే వాళ్ళు ప్రయాణించడానికి కూడా, వాళ్ళు గమ్యాన్ని చేరుకోవడానికి కూడా, వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోవడానికి చాలా తక్కువ సమయంలో వెళ్ళాల్సిన దాన్ని కూడా చాలా ఎక్కువ సమయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ ట్రాఫిక్ వల్ల, వాహనదారుల వల్ల పాదచారులు ఎవరైతే ఉన్నారో పాదచారులు కూడా, వాళ్ళకు కూడా చాలా ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. పాదచారులకు కూడా ఇక్కట్లు అనేది ఏర్పడడం జరుగుతుంది. అదే క్రమంలో చూసుకున్నట్టయితే చిరు వ్యాపారస్తులు ఉన్నటువంటి వారి సమూహాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఒక రకంగా అంతరాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు 1 కిలోమీటర్ మేర వరకు కూడా ఈ వాహనాలన్నీ కూడా ఆగినట్టు మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఈ వాహనంలో ఇక్కడ చూస్తున్న ఈ ట్రాఫిక్లో కనుక మనం వెల్లడించడం జరుగుతుంది. అది ఇలాంటి సందర్భాలు, ఇలాంటి ట్రాఫిక్లు నగరంలోని పలు చోట్ల, ఒక మల్కజ్గిరిలో కాకుండా నగరంలోని పలు చోట్ల ఏర్పడుతుంది. అదేవిధంగా కాస్త వర్షాకాలం వచ్చిన చాలు, కాస్త మోస్తాలో వర్షం కురిసిన చాట వర్షానికైతే ఇంకా భారీగా మోహరించడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కూడా ఈ ట్రాఫిక్ని నియంత్రించాలని చెప్పేసి ప్రయాణికులు మరియు స్థానికులు అందరూ కూడా వాళ్ళు వాపోతున్నారు. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకోలు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో 2 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం చింతలపూడి హాస్పిటల్కు తరలించారు. వీరిది పశ్చిమ గోదావరి జిల్లా పాతిమాపురంకు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని హైదర్గూడలో ఆకతాయిలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. నిన్నటి వరకు అమ్మాయిలను వేధించే వాళ్ళు నేడు ఏకంగా టీచర్లను వేధిస్తున్నారు. రాజేంద్ర నగర్ న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఓ టీచర్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చున్ని పట్టుకొని లాగాడు ఓ స్టూడెంట్. చున్ని లాగడంతో కంగు తిన్న టీచర్ గట్టిగా కేకలు వేసింది. స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. రాజేంద్ర నగర్ పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. మంచిగా క్లియర్గా నిలబెట్టి తింటాయి కదా ఊళ్ళో తీసుకోవచ్చు. బాబు శేఖర్ ఎవరు ఇక్కడ? శేఖర్ ఫోన్ చేశారా? నేనండి మామూలు చేసుకునేవాడు. ఏం పేరు అన్నది? నీ పేరు ఏం పేరు? ఏమైంది? ఏం జరిగింది? డ్రామా ఆడుతాం చూసారా? పోరు చెప్పడానికి కూడా ఓపెన్ साइको टू व्हीलर का वीडियो भी ले लो। बेकार बात है, मेंटली फिजिकली कुछ नहीं एक्शन कर रहा हूं। हाँ वो ऐसा रहता तो करता ही नहीं था काम। वो इसका टू व्हीलर का वीडियो ले लो। అన్నా ఒరేగానే ఏ కరెంట్ ఎవరు सर मैं कैमरा में मन अच्छा है छोड़ने के सवाल ही नहीं है। अभी आज मैं छोड़ दिया समझो भाई, कल का दिन दूसरे का రెండు కార్ల మధ్యలో ఈసారి ये सेकंड टाइम अम्मा पहले बार పోయిన వారం కూడా ఇట్లాగే మా మిసెస్ ఇక్కడ రెయిన్బోలో చెప్తారండి. ఈ రోడ్డు చివరిలో రెయిన్బో ఉంది. 8:25 అట్లా డైలీ స్కూల్కి వెళ్తుంది. రోజు 8 o'clock అట్లా వచ్చి కూర్చొని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తున్నారంట. సో ఇంక ఈరోజు పట్టుకున్నాం వాడిని. పోయినసారి దొరకలేదనమాట. ఈరోజు వెంటనే నాకు ఫోన్ చేసింది. ఆ పర్టికులర్ డే జరిగినప్పటి నుంచి నేను రెడీ ఉంటున్నాను ఇంటి దగ్గర. అతను నాకు కనిపిస్తే కనుక నాకు వెంటనే ఫోన్ చేయనేసి. ఈరోజు ఇక్కడ ఉన్నాడు, అలాగే చేశాడంట. వెంటనే ఫోన్ చేసింది, వచ్చాను, పట్టుకున్నాను. ఏమంటారు పోలీసు వాళ్ళు? వచ్చి ఏమంటలేదు, తీసుకుని వెళ్ళారు. మరి పిఎస్కి అయితే రమ్మన్నారు, వెళ్తాం. మరి ఏం పేరు మీ పేరు? శేఖర్ అండి. मैं मेंशन करा, मैं उनको ही बोल देता हूँ। राजेंद्र पीएस को लेके गए। जब से ध्यान है, जब भी अगर मीडिया बुलाते तो भाई आप कैसे बोल सकते हो? नहीं कोई जीते ప్యాంటే ना, లేదండి, ఏమి कैसे बोल सकते కింద हो? ఏం నిక్కరే ఊరు నిక్కరేసుకున్నాడు, ఏం లేదు. उन्होंने क्या बोला? रोड में बैठ के शॉट निकाल के बता रहे, क्या बता रहे? क्या रोड पे बैठ के. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొజ్జిరియా జాతీయ రహదారి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వరంపురం నుండి హైదరాబాద్కు కంటైనర్లో అక్రమంగా రవాణా చేస్తున్న 40 మూగజీవులను కవిటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లో 10 గేదెలు, 30 దున్నలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీటిని తరలిస్తున్న డ్రైవర్లు, క్లీనర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సార్. మా ఎస్ఐ గారు నేను ఛార్జీలో ఉన్నాను స్టేషన్లో. మా ఎస్ఐ గారు అదర్ డ్యూటీ ఉన్నారు. నేను ఏంటంటే ఈరోజు నాకు రాబడిన సమాచారం మీద నా సిబ్బంది తీసుకొని కొత్త ఉజ్జీరి జంక్షన్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నాను సార్. దాంట్లో బరంపురం వైపు నుండి ఈ శ్రీకాకుళం వైపు వెళ్తుంది ఒక కంటైనర్ లారీ, ఇలా లారీలు ఉంటే వెళ్తుంటే దాన్ని చెక్ చేసి దాంట్లో మొత్తం టోటల్ 40 ఉన్నాయి. దాంట్లో పరిశీలించగా 30 గేదెలు, 30 దున్నపోతులు, 10 గేదెలు సార్ దాంట్లో ఉన్నాయి. ఆ డ్రైవర్ అడిగితే ఎక్కడ ఉందంటే మా బరంపూర్లో కొన్నాము, హైదరాబాద్ పట్టుకెళ్తున్నామని చెప్పాడు సార్. అతనికి ఇది అక్రమంగా తరలించడం నేరం కాబట్టి దానికి పశువులకు తాళ్ళతో కట్టి మేత వేయకుండా కొంత హింసించడం నేరం అనేసి దాన్ని కేసు కట్టి వాళ్ళకి అక్కడ అక్రమ చొప్పులు రాసుకొని కేసు నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి రాచకొండ సిపి మహేష్ భగవత్ సేవ్ డ్రైవ్ అంటూ వారికి బహుమతులు ఇచ్చారు. వారి వాహనాలకు సేవ్ డ్రైవ్ స్టిక్కర్స్ కూడా అతికించారు. 2 వీలర్స్ ప్రయాణిస్తున్న వారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఏ వాహనదారుడైనా సరే సిగ్నల్ని క్రాస్ చేయకుండా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులకు రాచకొండ సిపి ప్రోత్సహించారు. సార్ ఒకసారి చూడాలి సార్. బాధ్యత ఏంటంటే అందరికీ చెప్పాలి. सर मैडम ऐसा पलटो थोड़ा हटो जरा. మోననా వెనక్కిగా ఓకేనా పెట్రోల్ ఫర్ హ్యాపీ డ్రైవింగ్ అని ఈ కొత్త ప్రోగ్రామ్ ఇది మనము స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి భాగం మన రాచకొండ లిమిట్స్లో ఎవరెవరు డ్రైవర్ వాళ్ళు ట్రాఫిక్ నియమాన్ని పాటించి సేఫ్గా డ్రైవింగ్ చేస్తున్నారు. అలాంటి డ్రైవర్స్ని ప్రతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించి వాళ్ళకి గుర్తింపుగా ఈ సేఫ్ డ్రైవర్ అని ఈ స్టిక్కర్ వాళ్ళ బండికి మనము పేస్ట్ చేస్తాము. అది వాళ్ళకి సేఫ్ డ్రైవింగ్కి అది గుర్తింపు ఉంటుంది. ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీస్ అంతే ఏమైనా చలాన్ కట్టడం, మీరు మొబైల్లో మాట్లాడుతున్నారు, మీరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నారు, మీరు సీట్ బెల్ట్ వేసుకోలేదు, 2 వీలర్స్ ఉంటే మీరు హెల్మెట్ వేసుకోలేదు, మీరు ముగ్గురు పోతున్నారు అని అలాంటి కొన్ని వయలేషన్స్ మీద ప్రజలకి చలాన్ కట్టి మళ్ళీ అది ఫైన్స్ అన్నీ పెడుతున్నారు. మాత్రం ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం ఇది ఎవరు సేఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు అలాంటి సేఫ్ డ్రైవర్స్కి హానెస్టీకి గుర్తింపుగా ఈ సేఫ్ డ్రైవర్ అని ఆ స్టిక్కర్ వాళ్ళకి మంత్ తర్వాత వాళ్ళకి ఎవరెవరికి మన ఈ సేఫ్ డ్రైవింగ్ ఈ స్టిక్కర్ మనం ఇస్తాము. ఈ 6 మంత్లో ఈ 4000 ఈ స్టిక్కర్స్ అది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆ సంఖ్య 8000 దాకా తీసుకెళ్తాము.
మా రాచకొండ కమిషనరేట్ లిమిట్లో ఇక్కడ అర్బన్ తర్వాత రూరల్ ఏరియా అది మిక్స్ ఏరియా ఉన్నాయి, కొన్ని అవుట్స్కట్స్ ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్స్ కూడా కొన్ని ఎక్కువ జరుగుతున్నాయి. దానికి కొన్ని ఇంజనీరింగ్ కారణాలు కూడా ఉన్నాయి, కొన్ని ర్యాష్ డ్రైవింగ్ కారణాలు కూడా ఉన్నాయి. దానికి స్టడీ చేసి కంట్రోల్ చేయడానికి అది పక్కా మన ప్రయత్నం ఉంటుంది. తర్వాత భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త ప్రోగ్రామ్ కూడా అదే ఆల్రెడీ మనం ప్లాన్ చేయడం జరిగినాయి. లాస్ట్ 3 ఇయర్స్లో మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చాలా వాళ్ళ సంఖ్య అది లిమిటెడ్ ఉన్నప్పుడు కూడా చాలా మంచి పని చేశారు కాబట్టి అందరికీ అభినందనలు. తర్వాత రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఇలా మంచి పని కంటిన్యూ చేయాలని వాళ్ళతో కోరిక. థ్యాంక్ యూ. విశాఖలో మహిళలు ర్యాంప్ వాక్తో అదరుకొచ్చారు. బ్యూటీషియన్స్ ఒకే వేదికపైకి వచ్చి అందచందాలతో దుమ్మురేపారు. హుషారత్తు మ్యూజిక్కు లయాబద్ధంగా ర్యాంప్పై వాక్ చేస్తూ అందగత్తెలను తలపించి ఒయలులికించారు. మోడల్ను తరపించేలా ఫ్యాషన్ చీరకట్టుతో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచి అదరోహం అనిపించారు. నగరంలో ఉన్న బ్యూటీషియన్ అందరూ కూడా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని సందడిగా గడిపారు. అధిక సంఖ్యలో మహిళలు రావడంతో ఫ్యాషన్ షోను తలపించింది. నాలుగు సార్లు వచ్చారు. మాతృశ్రీ అండి, విజయనగరం. ఇటు చూడాలి అటు చూడాలా. నా పేరు మాతృశ్రీ, విజయనగరం. బ్యూటీషియన్ కోర్సెస్ కానీ ఇవి మహిళలకి చాలా విధంగా ఉపయోగపడుతూ ఉంటాయండి. ఎందుకు అనంటే వాళ్ళకి వాళ్ళు ఫ్యామిలీని మిస్ కాకుండా వాళ్ళ ప్రొఫెషన్ని ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోనూ చేసుకోవచ్చు, బయట కూడా ఈ మధ్య కాలంలో చాలా డిమాండ్ ఉన్నది మేకప్స్ విషయంలో. కానీ ప్రతి ఒక్కళ్ళు 10,000 దగ్గర నుంచి ₹1,00,000 వరకు కూడా దీనిలో ఎర్న్ చేసుకుంటున్నారు. అండ్ ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గానే ఉపయోగపడుతుంది. మహిళల్లో వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద నిలబడడానికి అండ్ దానివల్ల వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయ్యి చాలా వరకు మహిళల్లో ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడులు వీటి నుంచి కూడా చాలా అవేర్నెస్ కూడా మేము తీసుకురాగలుగుతున్నాము. వాళ్ళలో చాలా ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. మేము క్రియేట్ చేసిన ఈ అక్క గ్రూప్ కూడా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి, అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ ఈ ఏం చెప్పాలి బ్యూటిషియన్ ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడుతూ, అలాగే తను అంటే బ్యూటిషియన్ ఫీల్డ్లోనే తను మళ్ళీ ఒక 10 మందికి, నలుగురికి తనకు తను చేయగలిగినంత మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అంటే మహిళలనే చైతన్యపరుచుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని నేను సమాజానికి మెసేజ్ ఇస్తున్నాను. చేస్తాను. నీకు
వెనకాల వస్తారు. వెనకొట్టు వదిలిపెట్టేవరా? ఏమండి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న సమావేశంలో జిల్లా అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. అయితే ఈ సమావేశంలో తనకు ప్రోటోకాల్ పాటించలేదని శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు గుర్తుండాలి, అదేవిధంగా మనకు కూడా అని చెప్పేసి పక్కన పెట్టి కలిసి పని చేస్తే మంచిదనేది. వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటం కానీ, నవ్వుతూ రిసీవ్ చేసుకున్నట్టు రిక్వెస్ట్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్స్ వారు మార్నింగ్ ఫోన్ చేసి 11 గంటల మీటింగ్ ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్ లో కానీ వీటిని అందించినప్పుడు నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం అని చెప్పేసి పక్కన పెట్టి కలిసి పని చేస్తే మంచిదనేది. వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడటం కానీ, నవ్వుతూ రిసీవ్. నా సీట్ ఎక్కడో నాకు తెలియదు. నేను కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అక్కడ బోర్డు పెట్టారు, అక్కడ ఒక అధికారి కబ్జా చేశాడు. అంటే నేను ఎక్కడ కూర్చోవాలి? డిప్యూటీ చైర్మన్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని అక్కడ బోర్డు పెట్టి ఒక కుర్చీ పెట్టి దానికి మళ్ళా టవల్ పెట్టలే. ఈ తారతమ్యం ఏంటో తెలియదు. ఈ 4 గంటలకి టవల్స్ పెట్టారు, అక్కడ టవల్ లేదు. ఓకే, మాకేదో చైర్ కేటాయించారు, కూర్చుందామంటే అధికారులు కబ్జా చేశారు. కలెక్టర్ గారు లేరు. ఏమిటి? జిల్లా యంత్రాంగాన్ని నడిపించే కలెక్టర్ గారు 11 గంటలకు మమ్మల్ని రమ్మని ఇంట్లో ఎవరో కూర్చోట్ల. విశ్వరూప్ గారి ఇక్కడ బోర్డు పెట్టారు, కలెక్టర్ గారి బోర్డు పెట్టారు. ఆ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. నా సీట్లో ఒక అధికారి వచ్చి కూర్చున్నారంటే వాట్ ఇస్ దిస్ సార్? వాట్ ఇస్ దిస్? నా సీట్లు లేవని చెప్పారు. ఇప్పుడు లేసారు కూడా. చెప్పండి, అన్ని సర్దుకుని పోవాలా? మీరంటే పెద్ద మనిషి, మీ సీట్లో ఎందుకు కూర్చోలేదు? నా సీట్లో ఎందుకు కూర్చున్నారు కలెక్టర్ గారు? దాదాపుగా 67% ప్రజలు వ్యవసాయం మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో జీవనం గడుపుతూ ఉన్నాం. దానికి ఒక సమర్థనమైనటువంటి మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు. ఏ విధమైనటువంటి లోటు ఉండదు. తప్పకుండా ఫ్రమ్ టైం టు టైం అగ్రికల్చరిస్ట్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మరి చేయడంతో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక అద్భుతమైనటువంటి పథకం ప్రవేశపెట్టారు. అది 0% ఇంట్రెస్ట్కి రైతులందరికీ కూడా రుణాలు ఇవ్వాలి అని. తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. గౌరవనీయులు మరి పెద్దవారు రోషయ్య గారు కొనసాగించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగించారు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో వ్యవసాయదారులుగా పంట రుణాలుగా 0% ఇంట్రెస్ట్ పూర్తిగా మరి ఆ ప్రభుత్వం రద్దు చేశారు. దాన్ని చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అది. మరలా మరి నూతన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం తిరిగి ప్రవేశపెట్టి రైతులకి ఇచ్చే సహాయం, మరి మనం చేసే అప్పు, దానికి రుణం కూడా మనం ప్రభుత్వం తీర్చుకోకపోతే, ప్రభుత్వం పెట్టుకోకపోతే అంతకంటే దురదృష్టకరమైన నిర్ణయం మరొకటి ఉండదు అని భావించి ఆయన తీసుకున్న నిర్ణయం. ఆయన ప్రధానంగా ఈ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమల్లో, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక ఫెసిలిటేటర్గా ఉండాలి తప్ప మరి రుణం ఇచ్చే బ్యాంకులుగా మాత్రం ప్రభుత్వం ఉండకూడదు. సంక్షేమ పథకం ఏది అమలు చేయాలన్నా మా మేనిఫెస్టో నాకన్నా అధికారులు మా మేనిఫెస్టో మాకు ఖురాన్, మా మేనిఫెస్టో మాకు బైబిల్. అంటే ప్రతి ఒక్కరూ కూడా మేనిఫెస్టో అమలులో గత ప్రభుత్వంలో కాకుండా, గత ప్రభుత్వం దాదాపుగా 640 హామీలు ఇచ్చి ఒక 20-30 అమలు చేశారు. దిల్సుఖ్ నగర్లోని సంఘమిత్ర హాస్పిటల్ ప్రారంభోత్సవానికి చిన్న జీఆర్ స్వామి విచ్చేశారు. హాస్పిటల్ యాజమాన్యాన్ని మరియు వైద్యులను ఆశీర్వదించి తన చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద జాతీయ జెండాను ఆర్మూర్లో ఎగరవేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఆర్మూరు పట్టణంలో తాము చేసిన అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్ష నాయకులు ఏదో ఒక విధంగా అడ్డుపడుతున్నారని వాపోయారు. ఎక్కడ పనులు జరిగినా ప్రతిపక్ష నాయకులు కోర్టులో కేసులు వేసి పనులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి చూడాలని పేర్కొన్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, గతంలో ఎవరు నిర్మాణం చేయని విధంగా మరి 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణం జరిగింది. ఆర్మూర్ అంటేనే అభివృద్ధిలో నంబర్ 1. మరి ఏ మున్సిపాలిటీలో లేని విధంగా మొట్టమొదట ఆర్మూర్ పట్టణంలో మున్సిపాలిటీ ప్రజలకు నీళ్లు ఏ విధంగా ఇచ్చామో అభివృద్ధిలో కూడా నంబర్ 1. మరి బైపాస్ రోడ్లలో కూడా నంబర్ 1. మరి రోడ్ల విషయంలో కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు, అంబేద్కర్ చౌరస్తా విషయంలో కావచ్చు, జూలై 2వ తారీఖున ముగుస్తున్నటువంటి మా పురపాలక నాయకులైనటువంటి కౌన్సిలర్ల ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల చైర్మన్, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో మరియు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధిని చేశాం. ఇలా ఆర్మూర్ పట్టణంలో ఎటువైపు చూసినా కానీ రోడ్లు, డివైడర్లు, మరి ఫౌంటైన్లు అభివృద్ధి, అటు మినీ ట్యాంక్ బండ్లు, ఇటు క్రికెట్ స్టేడియం, మినీ స్టేడియం, ఆలూరు బైపాస్ రోడ్డు, ఆర్మూర్ బైపాస్ రోడ్డు, చివరికి ఇలా 100 అడుగుల జాతీయ జెండాను కూడా మరి నిర్మాణం చేశాం. ఇక్కడ క్లాక్ టవర్, అదేవిధంగా వాటర్ ఫౌంటైన్లు, అనేక పార్కులు, హౌసింగ్ బోర్డు పార్కులతో పాటు అభివృద్ధి జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నగరంలో ఇక్కట్లు పెడుతున్న ట్రాఫిక్. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్లో ఎదురెదుతున్న వాహనదారులు, పాదచారులు. కృష్ణా జిల్లా మంకోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 గాయాలు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. రాజేందర్ నగర్లో రోజు రెచ్చిపోతున్న ఆకతాయిల వికృత చేష్టలు. నిన్నటి వరకు అమ్మాయిలపైన, నేడు టీచర్లపైన వేధింపులు. అక్రమంగా మూగ జీవులను తరలిస్తున్న 2 అరెస్ట్. 10 గేదెలు, 30 దున్నలను స్వాధీనం చేసుకున్న కవిటి పోలీసులు.